హాయ్ అండి. ఈరోజు నేను తపాలు చెక్కలు చేస్తున్నానండి. బియ్యం పిండి, సోడా ఉప్పు, కారం, సాల్ట్, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసి వాటర్ పోసి మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టానండి. 5 మినిట్స్ పక్కన పెట్టినాక ఆనియన్స్ అవన్నీ వేసి బాగా కలిపాను కదా, ఇంకొకసారి పైకి కిందకి పిండి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఇంకా చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని బాండీ పెట్టి బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం బాండీకి అప్లై అయ్యేలా తిప్పేశానండి. తిప్పేసినాక ఇంకా చిన్న చిన్న రోల్స్లా చేసుకొని పాలిథిన్ కవర్ మీద వేసుకొని చిన్న చిన్న అప్పచ్చుల్లా చేసేసి ఇంకా కళాయిలో ఒక్కొక్కటి వేసుకుంటూ వచ్చానండి. ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా బాబు ఇంట్లోనే ఉంటాడు. మమ్మీ ఏదైనా తినడానికి చేయి మమ్మీ అంటే ఇంకా కొంచెం పిండి కలిపేసి తపాలు చెక్కలా చేసుకున్నాము. వెనకటి రోజుల్లో అయితే తెల్ల గిన్నెలను ఉండేవి. ఆ తెల్ల గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి పైన ఆవిరికి వాటర్ పెట్టి గిన్నె ఉంటుంది, ఆ గిన్నె వాటర్ పెట్టి గిన్నె పెట్టి సన్న మంట మీద చేసేవాళ్ళండి. ఇప్పుడు ఆ గిన్నెలు ఇట్లా ఎవరు చేయట్లేదు. ఇలా బాండీలోని ఆయిల్ వేసుకొని సన్న మంట మీద నిదానంగా 2 సైడ్స్ బాగా మగ్గేటట్టుగా చేసుకుంటాము. 1 సైడ్ ఏమో రెడ్గా వస్తుంది, 1 సైడ్ ఏమో లైట్ వైట్గా వస్తాయండి. అలా బాల్స్లా చేసుకొని అన్ని పాలిథిన్ కవర్ మీద వేస్ట్ చేశానండి. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. నేను చిటికెడు పసుపు కూడా వేసానండి దీంట్లో. మనం ఏ వంటకం చేసుకున్నా చిటికెడు పసుపు వేసుకుంటే చాలా మంచిదని అంటారండి. టమాటా కూరకు మాత్రం పసుపు వేయరు, మిగతా అన్ని కర్రీస్లో కూడా కొన్ని కర్రీస్లో వేయరు, కొన్ని కర్రీస్లో మాత్రం పసుపు మాత్రం కంపల్సరీగా వేస్తారు. ఇలా తపాలు చెక్కలు వేసుకొని దాని మీద ఒక ప్లేట్ బౌల్ ఇచ్చుకున్నాను. చాలా బాగుందండి టేస్ట్. 2 సైడ్స్ రోస్ట్ చేసుకున్నాను. ఒక సైడ్ రోస్ట్ అవుతుందండి, ఇంకో సైడు మళ్ళీ తిప్పి వేసుకున్నాను ఒక స్పూన్ పెట్టేసి. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. అదిగోండి వీడియోలో చూపించిన విధంగా అట్లా ప్లేట్ బౌల్ ఇచ్చేసానండి. 2 సైడ్స్ రోస్ట్ చేసేసాను. రోస్ట్ చేసినాక మళ్ళీ ఒక డ్రాప్ ఆయిల్, ప్రతిదానికి ఆయిల్ అట్లా వేసుకుంటూ వెళ్ళానండి. ఇంకా 2 సైడ్స్ రోస్ట్ చేసినాక అవి ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకుంటాము. మళ్ళీ ఇంకొక సెకండ్ వాయి లాగా అంటే ఇంకా 4 వేసాను. ఫస్ట్ 5 వేసాను, సెకండ్ వాయిలో 4 వేసానండి. 4 వేసి మళ్ళీ 2 సైడ్స్ అవి కూడా రోస్ట్ చేసేసాను. ఇంకా అట్లా 2 సైడ్స్ మళ్ళీ రోస్ట్ చేసినాక ఇంకొక పాలిథిన్ కవర్ మీద ఇంకా మళ్ళీ 2 బాల్స్ లాగా చేసేసి అవి కూడా మెత్తగా రౌండ్గా ఒత్తి వేసానండి. బాయ్.